మొన్నన్నాడు కానీ ఆయన నేను ఫోన్ చేసినప్పుడు ఏం పెద్ద పులి గారు ఆరోగ్యాన్ని లెక్క చేయకోకుండా జైలుకి వచ్చాను మొట్టమొదట మీడియాగా వచ్చింది రమేష్ సీతారాం గారు నేను చెప్తలే సార్ రైల్వే కోడ్లో అమెరికాలో ఉంటుంది అబ్బాయి నేను రిసెప్షన్ అతను ఏంటంటే మా అమ్మాయి మ్యారేజ్ ఇప్పుడు అరేంజ్ చేశాను అతను చూశాను 18కి వెళ్ళాల్సి 18 రిలీజ్ అయ్యారు ఇరవై 23 మీరు 22 కాగలేమని సంతోషపడ్డా 22 అయితే ఆగేవాడిని ఎవరైనా కానీ క్రాస్ అయిన ఎవరైనా నేను ఒకసారి చూసుకున్నాను మీరు ఫోన్ చేస్తే నేను ఆదివారం ఉంటలేదు కూర్చుని సార్ దగ్గర మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైలీ ఉంటాయి మాకు అనుభవం అదే అంటారు సంస్థానం ఎంతమంది ఏంటనే ఇంట్రెస్ట్ కూడా పెంచాలంటే కుదరదు బీనాగా గోదావరి పోటీ చేస్తారు నన్ను జాయిన్ అయిపోయినా నన్ను ఏం చేయమంటారంటే జాయిన్ అయిపోయినా మీరు ఎప్పుడు వస్తారు వాళ్ళ నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోయినా సరే చూడటానికి వెళ్ళొచ్చి వచ్చేసేపటికి నేను దాడి 5 గంటలకు వచ్చారు 12 గంటల తర్వాత వెళ్ళారు నేను నన్ను 10-20 తీసుకెళ్లిపోయారు అరెస్ట్ చేసి పోలీసులు అటు ఇటు ఉన్నారు మన వాళ్ళు ఎవరు వస్తుంటేనే వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు కూడా ఉంటారు కదా వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు 7 hours ముందు దాడులు అంటే ఊరినే రావటం ఏదో దాడి చేయటం వెళ్ళిపోవడం వాళ్ళు స్టూడెంట్ చేశారు జరగలేదు పోలీసు అంచుకొల్యుడు అయిపోయింది ఇష్యూస్ కాదు కేసు పెడతారు ఆ కేసు లీగల్ బ్యాటిల్ ఫిజికల్ గా అది ఉంటే ఈ సిచ్యువేషన్ భరించుకోవాలి సీరియస్ గా ఉంటాడు అతను కూడా వచ్చి కనపడకుండా entire things are here. వచ్చాం నేను కుమారెడ్డి వెంకటేశ్వర గారు కొత్త సచిన దిగితే మమ్మల్ని అక్కడ ఇది చేస్తే ఆ పక్క ఫోన్ ఉన్నాడు ఒక ఆయన అప్పుడు కూడా నాకు ఫోన్ చేశాడు రాంబాబు గారు ఈ సందర్భం చాలా అప్పుడు దాసనాథ గారు ఫోన్ చేశారు రాజమండ్రి దాసనాథ లేవలేదు తర్వాత మళ్ళీ నేను ఆయనతో మరోసారి ఉంటారని వచ్చి దిగంగానే అక్కడ వెళ్ళిపోయారు గారు కూడా
వెళ్దాం సార్ అన్న. వస్తాడంటావా అన్న. వెళ్దాం సార్. నమస్తే అండి. ఈరోజు నేను పెద్దపూలిని చూడడానికి రాలేదు. పెద్దపూలి గారి కుమార్తె ఫైర్ బ్రాండ్ పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్లాలని ఆ పాపకు చెప్పడం జరిగిందండి. ఆ పాపకు మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా బాధాకరం, ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుచేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచ ఖండించిన పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా. పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వెల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదాలు తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడితో ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. ముగించకుండా సిబిఐ దర్యాప్తు మీద మళ్ళీ ఒక కమిషన్ వేయటం అన్నది ఏంటి మీ ఉద్దేశం? అందరినీ ముద్దాలకే పెట్టి జైల్లో పెట్టేద్దామనా ఏంటి ముఖ్యమంత్రి గారు? ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్దాలు వల్లిస్తా ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతా ఉంది అయ్యా. ఇది మంచి పని కాదు. అధికారం ఇచ్చారు, మన ఇచ్చేది కాదండి రాష్ట్రం, ప్రజలు ఇచ్చారు ఒకసారి అవకాశం, మళ్ళీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి గారు, బాధించకండి. గౌరవంగా జీవించే మనుషులు గౌరవంగా జీవించనమండి, అంతేగాని మీకు బానిసలుగా చేసుకోవడం కోసం మా ఇళ్ల మీద దాడి చేయించే కార్యక్రమం స్వస్తి పలకమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.